నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, విజయేంద్ర ప్రసాద్ గారు నాకు ఆ కథ చెప్తారా అని ఆయన. ఆ తర్వాత ఈ కథ ఆయనకి చెప్పరా. నిజంగానే ఒకసారి విజయేంద్ర ప్రసాద్ గారితో మూవీ గురించి డిస్కస్ చేస్తుంటే బాగుండేది. పూరి గారి డౌన్ఫాల్ చూడొద్దని ఫ్యాన్స్ అనుకున్న ప్రతిసారి పూరి గారు డిసప్పాయింట్ చేస్తున్నారని నేను కాదు, ఫ్యాన్సే అంటున్నారు. ఈసారి ఒళ్ళు దగ్గర పెట్టుకుని సినిమా తీసా అనే ఒక్క డైలాగ్తో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ కొంచెం పెరిగాయి. బట్ సినిమా చూశాక ఇది పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ అండ్ ఎడిటింగ్ ప్యాటర్న్ ఏనా అనిపిస్తుంది. పూరి గారి సీన్స్ లో మెయిన్ గా ఒక 3 to 4 కీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. 1 హీరో క్యారెక్టరైజేషన్, 2 డైలాగ్స్ అండ్ 3 కెమెరా మూమెంట్స్, మోస్ట్లీ స్టడీ క్యామ్ షాట్స్ అండ్ పూరి గారి ఎడిటింగ్ స్టైల్ తో సీన్ ని కొత్తగా ప్రెజెంట్ చేయడం. ఈ ఆస్పెక్ట్స్ చాలా మట్టుకు టెంపర్ తర్వాత కనబడట్లేవు. ఎందుకో తెలియదు కానీ ఇంపాక్ట్ మాత్రం డెఫినెట్ గా మిస్ అవుతుంది. ఇస్మార్ట్ శంకర్ ఫస్ట్ పార్ట్ లో ఏవైతే హైలైట్స్ అనుకుంటామో ఈ డబుల్ ఇస్మార్ట్ లో కూడా అవే హైలైట్స్. అదే రామ్ ఎనర్జీ, టైటిల్ సాంగ్, తెలంగాణ స్లాంగ్, స్పెషల్ సాంగ్ అండ్ క్లైమాక్స్ లో శివ తాండవ స్తోత్రం. డబుల్ ఇస్మార్ట్ లో కూడా సేమ్ ఇవే హైలైట్స్. బట్ ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ చాలా బాగున్నాయి. రామ్ డైలాగ్ డెలివరీ కూడా ఇస్మార్ట్ శంకర్ కన్నా చాలా బాగుంది. అండ్ మణిశర్మ గారు కూడా ఈ సినిమాకి బీజిఎం చాలా బాగా ఇచ్చారు. బట్ దాంతో పాటు చాలా క్రింజ్ సీన్స్ అండ్ పూరి గారే డైరెక్ట్ చేశారా అనిపించేలా కొన్ని సీన్స్. సినిమాలో ప్యూర్ మాస్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే ప్రాసెస్ లో కావ్య తాపర్ బ్యూటీ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం నాకైతే నచ్చలేదు. గ్లామర్ క్వశ్చన్ ఉండడం ఫైన్, బట్ డోసేజ్ చాలా ఎక్కువైంది అనిపించింది. బట్ కావ్య తాపర్ పర్ఫార్మెన్స్ మాత్రం బాగుంది. పూరి గారి స్టైల్ ని ఎగ్జాక్ట్ గా దింపేసింది. ఈ సినిమాలో అన్నిటికన్నా పెద్ద క్రింజ్ ఎపిసోడ్ ఏదైనా ఉంది అంటే అది అలీ గారి కామెడీ పార్ట్. కళ్ళు మూసుకొని ఆ ఎపిసోడ్ ని బ్లైండ్ గా లేపేయొచ్చు అని నేను అనడం కాదు, బట్ అలీ గారు ఎంటర్ అయిన ప్రతిసారి ఆడియన్స్ రియాక్షన్సే చెప్తుంది ఎంత బోరింగ్ అండ్ అన్నెసెసరీ ఎపిసోడ్ అని. ఇంకా అలీ గారు అదే కాయ కచోరీ అండ్ డబుల్ మీనింగ్ యాక్షన్స్ అండ్ డైలాగ్స్ తో ఆడియన్స్ వెక్స్ అయిపోయారు. బెటర్ ఇలాంటివి పూరి గారు పెట్టకుండా హీరో క్యారెక్టర్ తో సినిమాని నడిపించినా చూసేస్తారు. ఎందుకంటే ఆ క్యారెక్టరైజేషన్ లోని ఎంటర్టైన్మెంట్ అండ్ హీరోయిజం రెండు ఉంటాయి. సంజయ్ దత్ గారు ఉన్నందుకు సినిమాలో ఇంకొంచెం ఎనర్జీ యాడ్ అవుతుంది అనుకున్నా. సంజయ్ దత్ గారి క్యారెక్టర్ రిక్వైర్మెంట్ కి రామ్ బలీక బక్రా అవుతాడని మనందరికి తెలిసిందే. బట్ ఎంతసేపు దాన్ని లాగి వెంటపడి బోర్ వచ్చేసింది. కట్టే కొట్టే తెచ్చేలాగా కట్ పోకరి ఆర్ బిజినెస్ మెన్ స్టైల్లో స్టోరీని ప్రెజెంట్ చేసి అలీ గారు ఎపిసోడ్ తీసేసి సినిమాని ఒక 2 గంటలు ఫినిష్ చేసి ఉంటే ఇస్మార్ట్ శంకర్ కన్నా బాగుండేది. సినిమా ఎలా అనిపించింది అనే దానికన్నా పూరి గారి స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం నెక్స్ట్ మూవీ వరకు వెయిట్ చేయాల్సిందే. మీలాంటి డైరెక్టర్లు ఫెయిల్ అవడం నేను చూడలేను. స్టే ట్యూన్ ఫర్ మోర్ ఫిల్మీ బాతా కానీ.